కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన సంఘటన అంటే ఏదైతే కలెక్టర్ మీద దాడి జరిగిందని దాని విషయంలో పోలీసులు హడావుడి అరెస్టులు ఒక హంగామా సృష్టించినట్టుగా అయింది. అసలు ఏం జరిగింది కొడంగల్లో? కొడంగల్లో ఒక ఫార్మా విలేజ్ పేరుతో ఫార్మా క్లస్టర్ని ఏర్పాటు చేయడం కోసం భూముల సేకరణ పేరుతో రేవంత్ రెడ్డి అంటే అదే నియోజకవర్గం ఎమ్మెల్యే, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా, అక్కడున్న భూములని మా భూములు లాక్కుంటున్నారు ఫార్మాసిటీకి. ఫార్మాసిటీ అనకూడదు, ఏమైనా ఫార్మా విలేజ్ అని ముద్దు పేరు పెట్టుకుంటు దానికి. మరి అది ఫార్మాసిటీ అని మరి కొన్ని సంవత్సరాలుగా కూడా జరిగింది కదా, పోయిన గవర్నమెంట్ కూడా భూములు సేకరించింది కదా, మరి అదేంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు. దాని విషయంలో 7-8 సంవత్సరాలు కష్టపడి ఆ గవర్నమెంటు సుమారు 13,000 ఎకరాలను సేకరించి ఫార్మాసిటీకి కట్టేసి ఆ ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ప్రయత్నం చేశారు. ఆ సేకరించిన భూములన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చేతులకే వచ్చాయి. అదే రేవంత్ రెడ్డి ఫార్మాసిటీని కంటిన్యూ చేయొచ్చు కదా, అన్ని వేల ఎకరాలు సమీకరించుకున్నారు కదంటే, కాదు 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 దాన్ని రద్దు చేస్తున్నాం, ఆ ఎకరాలు అలాగే ఉంటాయి, మేము రద్దు చేస్తున్నాం, అవసరమైతే గవర్నమెంట్ దాన్ని అమ్ముకుంటాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఫార్మా విలేజ్ పేరుతో ఫార్మా క్లస్టర్స్ని ఎక్కడ తమ దగ్గర చేసుకుంటే, తమ వాళ్ళకి ఇచ్చుకుంటే ఫ్యూచర్లో తమకే ఉంటాయి అని. కొడంగల్ ఎవరిది? రేవంత్ రెడ్డి నియోజకవర్గం. మరి అక్కడ ఇవ్వబోయేది ఎవరికి ఇవ్వబోతున్నారు? ఫార్మాసిటీకి. ఆ ఫార్మాసిటీ పేరేంటంటే ఫార్మా కంపెనీకి మ్యాక్స్ బీన్ కంపెనీ అని. ఆ మ్యాక్స్ బీన్ కంపెనీకి ఎవరిది అంటే స్వయంగా రేవంత్ రెడ్డి అల్లుడు బిడ్డనిచ్చిన అతనికి అది కట్టబెట్టే ప్రయత్నం. ఆ మ్యాక్స్ బీన్ కంపెనీ విస్తరించడంలో భాగంగా ఆయన అల్లుడైన ఆ వ్యక్తి అయిన కంపెనీకి, ఆ కంపెనీకి భూములు ఇప్పుడు అలాట్ చేయాలి, వాటిని ఆ కంపెనీకి డెవలప్ చేయాలి, ఆ భూములను గుంజుకోవాలి. ఆ భూములు ఎవరి అంటే ఆ పేద గిరిజన కుటుంబాలే. ఒక గిరిజనుడు ఎకరమో 2 ఎకరాల్లో సంపాదించుకొని ఆ సంపాదించుకున్న భూముల్ని నేను పోయి లాక్కుంటా, నేను డెవలప్మెంట్ చేస్తానా అంటే ఎవరికి డెవలప్మెంటు? అప్పుడప్పుడు ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, మా ఊరికి ఎర్ర బస్సు వచ్చిందని సంబరపడ్డాడట. ఒకడు చెప్పాడట, అరే ఎర్ర బస్సు వచ్చిందని సంబరపడుతున్నావు అభివృద్ధి అని, ఆ బస్సు ఎక్కడానికి పైసలు కావాలి కదరా, మరి ఆ బస్సు ఎక్కడానికి డబ్బులు లేకపోతే ఆ బస్సు వస్తేపోతేంది నీకేంది, రాకపోతే నీకేంది అన్నట్లు. ఇక్కడ అసలు నీకు ఆ డెవలప్మెంట్ ఉన్న ఎకరం గుంజుకున్న తర్వాత నీ డెవలప్మెంట్ ఎవరికి కావాలి అనేది వాళ్ళకి ఒక ప్రశ్న ఉంటుంది. అక్కడ ఎవరు డెవలప్ అవుతారు? మ్యాక్స్ బీన్ కంపెనీ డెవలప్ అవుతుంది. అది డెవలప్ అయితే ఎవరు డెవలప్ అవుతారు? నీ అల్లు డెవలప్ అవుతాడు. అది డెవలప్ అయితే ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు 1,000 కోట్ల రూపాయలు అందుబాటులోకి వస్తాయి. ఇవి అక్కడ జరుగుతున్న తీరు. కానీ అక్కడ అసలు జరిగింది ఏంటి అని కనుక పరిశీలించినట్టయితే, ఆ రోజు కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళారు, బాధితులందరూ అడ్డుపడ్డారు. వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళ అభిప్రాయం చెప్పకుండా నువ్వు గుంజుకుంటుంటే వదిలేస్తారా? దీనికి నిన్న ఐజీ సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు. ఇదంతా నేను చెప్పింది ఎందుకంటే ఆ సత్యనారాయణ గారికి నేను సూటిగా ఒక ప్రశ్న వేదలుచుకున్నాను. ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, నిన్న కలెక్టర్ మీద దాడి జరిగింది, దాడి కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే గెట్ల పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్యన చంపడానికి ప్రయత్నం చేయడానికి. ఆ కలెక్టర్ని మీద దాడి చేస్తే వాళ్ళకేమొస్తుంది? దాన్ని అంటే మేము చెబుతుంటే వినాలి, పెట్టింది తినాలి, కొడితే పడాలి, గుంజుకుంటే ఊకోవాలి అనే పద్ధతి మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ఆయన అంటున్నది ఏంటి అంటే, ఎవరైతే దాడి చేశారో అందులో మెజార్టీ సభ్యులకు వాళ్ళ భూములు పోవడం లేదు. ఎవరైతే ప్రధాన బాధ్యుడు ఉన్నాడో సురేష్ అనే అతని భూములు పోవడం లేదు. కాబట్టి అవన్నీ కుట్రగా వేరే కుట్ర బండి వచ్చి దాడి చేశారు అని నేను ఐజీ గారిని సూటిగా ప్రశ్నిస్తాను. దాని తర్వాత జరిగింది ఏంటి? కలెక్టర్ గారి మీద దాడి జరిగిందని చెప్పి కొంతమంది ఉద్యోగులు సంఘీభావం తెలియజేశారు. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ల పేరుతో ఒక రంజన్ గారు అనుకుంటాను, ఆయన ఒక స్టేట్మెంటే రిలీజ్ చేశాడు, ఇట్లా ఐఎస్ఎల్ మీద దాడి అంటే అని. మరి నేను అడుగుతున్నాను, స్వయంగా ప్రెస్ మీట్ రిలీజ్ చేసిన రంజన్ గారికి ఆ దాడిలో ఉన్నాడా? మరి దాడిలో లేనప్పుడు ఆయన ఎందుకు ఖండించాడు? ఆ ఉద్యోగులందరూ సంఘీభావం తెలిపారు, మళ్ళీ ఆ దాడిలో ఉన్నారా? మరి వాళ్ళు ఎందుకు సంఘీభావం తెలిపారు? తెలపకూడదని నేను అంటలేదు, తెలపాల్సిందే. ఒక రంగంలో ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందన్నప్పుడు ఆ రంగంలో ఉన్న ప్రజలందరూ కూడా గుమి కూడతారు. ఒక ఊళ్ళోకి ఒక తొడేలు వచ్చిందని చెప్తే ఊరందరూ కూడా దాన్ని తిరగబడతారు. గొర్రెపిల్లని ఎత్తపోయింది, ఆ గొర్రెపిల్లని ఎత్తపోయింది పలానా ఆయన ఇంట్లో కదా, మరి ఆయన తిరగబడాలి తొడేలు మీద, ఊరంతా ఎందుకు తిరగబడ్డారు అంటే ఖచ్చితంగా అది వదిలేస్తే మా ఇల్లు కూడా, మా ఇంట్లో వాటిని కూడా గుంజకపోద్ది అనేది ఉంటుంది జనరల్గా. ఒక ఊరిలో ఒక ఇల్లు తగలబడుతుంది అనుకోండి, ఆ ఊరందరూ కలిసి ఆ ఇంటిని నీళ్లు పోసి ఆర్పించే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ఎవరి ఇల్లే తగలబడుతుందో తను మాత్రమే దాన్ని నీళ్ళు పోసి ఆర్పుకోడు.
అందుకని ఇంతకుముందు చెప్పినట్టు గొర్రె పిల్లనెత్త పోతా ఉంటే తోడేలు ముట్టు ఊరంత పడతారని చెప్పానే. అదే పద్ధతిలో పేదవాళ్ళందరూ తమ వర్గానికి నష్టం జరుగుతుందనుకున్నప్పుడు, అది మా దాకా కూడా వస్తుందనుకున్నప్పుడు అందరూ ఏకం కావడంలో అర్థం ఉంటది. అదేవిధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద దాడి జరిగిందన్నది ఒక ప్రచారం అవుతుంది కాబట్టి మిగతా ఐఏఎస్ ఆఫీసర్ ఖండించడంలో అర్థమే ఉంటది. అదేవిధంగా అధికారులు ఐఏఎస్ ఆఫీసర్ కోసం ఏదో సంఘీభావం తెలిపంటే అది తప్పు కూడా కాదు. ఆ సంఘీభావాన్ని సమర్థించాల్సిందే. ఆ ఊరోళ్ళందరూ కూడా తిరగబడ్డాన్ని కూడా దాన్ని కూడా అంగీకరించాల్సిందే. ఆయనకు భూములు లేవు గదా! భూములు ఉన్నోడే రావాలి గదా! ఇదంతా తప్పుడు వాదన. ఐజీ గారు ప్రభుత్వం చెప్పిన దాన్ని తూచా తప్పకుండా చెప్పినట్టుంది తప్ప, అది సరైన సహేతుకమైన కారణం కాదు. బట్ ఏది ఏమైనా పేదవాళ్ళ యొక్క ఆర్తనాదాలు అయితున్నాయో వాటిని మనం హ్యూమనిటీతో, మానవత్వంతో మనం చూడాల్సిన అవసరం ఉంటది. బెంగాల్‌లో కూడా ఇలాంటి విషయం జరిగినప్పుడు కాల్పులు దాకా పోయి మరణాలు జరిగినప్పుడు ప్రభుత్వం మీదనే పెద్ద అపఖ్యాతి వచ్చింది. అలాంటప్పుడు ఈ భూముల విషయంలో జరుగుతది. దాని విషయంలో పేద ప్రజలు తమ కష్టార్జితం పోతుందేమో అని భయపడతారు. వాళ్ళని జాగ్రత్తగా దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకి ఏం కావాలో చెప్పి, వాళ్ళకి ఏం కావాలో డిస్కషన్ చేసి అది చేయాలి తప్ప, ఒక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గాల్లోనే ఇలాంటి చర్చలకు తావు లేకపోతే ఇక మిగతా రాష్ట్రం ఏమైపోద్ది అనేది ఒక వాతావరణం అంతా ఒక గంభీరంగా తయారన్నమాట వాస్తవం.